హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను పనసకాయ పలావ్ తయారు చేయటం చూపిస్తానండి. మా తోటలో కాసిన పనసకాయ ఇది. దీంతో పలావ్ చేశాను, ప్లస్ కర్రీ కూడా చేశాను. పలావ్ ఎలా చేశానో చూపిస్తానండి. ఈ కాయ పొట్టు తీసుకోవాలి, పైన ఉండే తోలంతా కట్ చేసేసుకోవాలండి. తర్వాత దాన్ని ఇలా పీసెస్ చేసుకోవాలి. నేను బిర్యానీ పలావ్ కావాల్సిన రకంగా కొంచెం పెద్ద సైజ్ పీసులు తీసుకున్నాను. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. మనకి సీజన్లో దొరికే ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఏదైనా కానీ మనం యూస్ చేసుకోవడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కదండి. పలావ్ కావాల్సిన పీసులు ఈ సైజ్ చేసుకున్నానండి. ఇవి పసుపు ఉప్పు వేసి బాగా కడుక్కోవాలి కొంచెం. తర్వాత ఆ పీసెస్ తీసుకొని వాటిల్లో కొంచెం ఉప్పు కారం పసుపు పెరుగు గరం మసాలా పౌడరు అల్లం వెల్లుల్లిపాయ పేస్టు అన్నీ వేసి కలిపి పెట్టుకున్నానండి. ఒక హాఫ్ అన్ అవర్ లెమన్ కూడా యాడ్ చేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ అట్లా మ్యారినేట్ చేసి పెట్టాను. మనం చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేస్తాం అలానే అదే ప్రాసెస్సేనండి దీనికి కూడా. కాకపోతే దమ్ అనుకున్నాను కానీ నేను దమ్ చేయలే, పలావే చేశాను. నెక్స్ట్ చూపిస్తాను దమ్ ఎలా చేయాలో. ఇప్పుడు 1 కేజీ బియ్యం తీసుకున్నానండి నేను. ఆ బియ్యం కూడా బాగా 2 సార్లు కడుక్కొని తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నానండి. ఇప్పుడు కుక్కర్ తీసుకొని ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు ఆయిల్ తీసుకోవాలి. కుక్కర్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నానండి. కొంచెం ఆయిల్ గీ వాడటం వల్ల టేస్ట్ బాగుంటుంది. దీంట్లో హోల్ గరం మసాలా దినుసులు ఉంటాయి కదండి, అవి యాడ్ చేసుకోవాలి. తర్వాత కరివేపాకు అన్నీ యాడ్ చేసుకొని దాంట్లో ఈ పీసెస్ పనసకాయ పీసులు ఉన్నాయి కదండి, అవి యాడ్ చేసుకోవాలి. కొంచెం గరం మసాలా, కొంచెం ధనియా పౌడరు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇంతవరకు మళ్ళీ వేసుకోవాలండి. కొద్దిగానే రైస్కి అప్లై అవ్వటం కోసం ఎక్స్ట్రా టేస్ట్ బాగుంటుంది. ఆ ముక్కలంతా అన్నీ మిక్స్ చేసుకోవాలి బాగా. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్ కూడా యాడ్ చేసుకుందామండి. ఫ్రైడ్ ఆనియన్ బిర్యానీలో కానీ పలావ్లో కానీ చికెన్ కర్రీలో కానీ ఫ్రైడ్ ఆనియన్ వేయటం వల్ల కూడా ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది, చాలా బాగుంటుంది. అన్నీ బాగా కలుపుకోవాలి. గీ యాడ్ చేస్తున్నానండి. బాయిల్ వాటర్ కావాలి దీనికి. మనం కుక్కర్లో డైరెక్ట్ చల్లటి నీళ్ళు పోయటం వల్ల అది మళ్ళీ నాన్నట్టు అయ్యి అంత రైస్ పొడి పొడిలాడితే రాదండి. స్పూన్లో గీ కూడా యాడ్ చేస్తున్నానండి. రైస్ కూడా యాడ్ చేస్తున్నాను. దీనికి తగ్గ ఎసరు అంటే 4 గ్లాసులు తీసుకున్నానండి. దానికి 1.5 గ్లాస్ చొప్పున తీసుకోవాలి నీళ్ళు. బాస్మతి రైస్ హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాం కదండి, అందుకు 1.5 గ్లాస్ అయితే చక్కగా పొడి పొడిలాడుతూ వస్తుందండి. ఇప్పుడు అంతా కలిపెట్టుకొని వాటర్ వేడి చేసుకోవాలండి. చూసారు కదా, వాటర్ బాయిల్ అవుతున్నాయి. ఆ వాటర్ దాంట్లో యాడ్ చేసేసుకోవాలి కుక్కర్లో. ఇప్పుడు కుక్కర్ ఒక్కసారి కలుపుకొని అంతా స్టవ్ పైన పెట్టేసుకుందామండి. ఉప్పు చూసుకోవాలండి, సాల్ట్ సరిపోయింది లేదు చూసుకొని, కొంచెం నాకు ఇంకొంచెం పట్టింది యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఈ సీజన్లో దొరికే వాటితో చేసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి కదండి, హెల్త్కి మంచిది అంటారు కదా. ఇప్పుడు కస్తూరి మెంతి, ఫ్రైడ్ ఆనియన్ 2 యాడ్ చేశానండి. ఒక్కసారి కలుపుకొని మూత పెట్టేసుకుందాం. చాలా అంటే చాలా బాగుందండి. చికెన్ పలావ్ ఏం టేస్ట్ ఉంటుందో అదే టేస్టే వచ్చింది దీనికి కూడా. పీసెస్ కూడా సాఫ్ట్గా సేమ్ చికెన్ పీస్ ఉన్నట్టే ఉన్నాయండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంది. పిల్లలు కూడా ఎమ్మీగా తినేస్తారు. మా ఇంట్లో అందరూ బాగా తిన్నారండి ఆ రోజు. చూసారు కదా, ఇదిగో పొడి పొడిలాడితే ఎంత బాగా వచ్చిందో అసలు.
పీసెస్ చూడండి ఎంత బాగున్నాయి, చికెన్ పీసులు లాగే కనపడుతున్నాయి కదా. ఇప్పుడు దాన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి, ప్లేట్లో. ఇప్పుడు నేను పనసకాయ కూర కూడా చేశాను. ఆ కూర కూడా ఆ కూరతో రైతా, పెరుగు రైతా చేశానండి. దాంతో వీటితో తిన్నాము. చాలా అంటే చాలా బాగుంది. సేమ్ చికెన్ తిన్న ఫీలింగే వచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదండి పనసకాయ పలావ్. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.